జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా? ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో నెలాఖరుని ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు అతడే ఒక సైన్యంలాగా మొత్తం కూటమి పక్షాన్ని ఎదుర్కొంటారా? ఎందుకంటే ఆయన వెళ్తారా లేదనేది క్లారిటీ లేదు. వెళ్తే ఏం జరుగుద్ది అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి అక్కడ. స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు ఉంటే ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ఆ స్థానంలో కూర్చొని ఆయన ఆ ఆనందం, ఎందుకంటే అధ్యక్ష అంటూ పిలిపించుకోవాలి, ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టించుకోవాలని. ఎందుకంటే ఆయనకి కాకపోయినా ఆ పదవికి ఆ సీటుకి ఖచ్చితంగా ప్రతి సభ్యుడు గౌరవం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభ్యుడే కాబట్టి సభలో ఖచ్చితంగా ఆ స్థానంలో ఉన్న ఎవరినైనా గౌరవించాలి. అది సభా సాంప్రదాయం, అలాగే రాజకీయ సంస్కారం కూడా. ఖచ్చితంగా అది చెయ్యాలి, చేస్తారు. ఆయన కోరిక కూడా తీరుతుంది. అదే నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే నిమ్మల రామానాయుడు, ఇలాంటి వాళ్ళందరూ. దానికి తోడు అక్కడ ఇంకా మెయిన్ స్పీకర్ ఎవరు? అయ్యన్న పాత్రుడు. అంటే వీళ్ళందరినీ తట్టుకొని నిలబడి అక్కడ ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ, అలాగే పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ప్రతి విషయాన్ని ఈయన రేజ్ చేయగలగాలి. ప్రధానంగా అక్కడ రేజ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. మిగిలిన ఎమ్మెల్యేలు కనుక ఈయన వెళ్తే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు. కానీ అతడే ఒక సైన్యంలాగే ఆయన లీడ్ చేయగలుగుతారా? లేదా 60 రోజులు 60 పని దినాలంటే అవి ఇప్పట్లో రావు. ఒక్కో సభ మహా లెక్కేసుకుంటే ఒక 5 రోజులు 6 రోజులు జరుగుతుంది, మహా అయితే 10 రోజుల్లో. అలా చూసుకున్న 65 రోజులు అంటే దాదాపు ఇంకా 6 టర్మ్స్ అనమాట. 6 సార్లు సభ జరగాలి ఒకవేళ 10 రోజులు జరిగిన. లేదు 4-5 రోజులకే ఒక్కొక్కసారి క్లోజ్ చేసేస్తే కనుక అది ఇంకా పెరుగుద్ది. అంటే సీజన్కి ఒకసారి జరిగిన 4 సీజన్లు ఇంకా సంవత్సరం, లేదంటే సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ తర్వాత ఆలోచిద్దామని అనుకుంటారు. ఎందుకంటే పని దినాలే లెక్క ఇక్కడ. 60 పని దినాల్లో సభ్యుడు హాజరు కాకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు కాబట్టి ఒకసారి హాజరైపోయినట్టే అనేది వైసీపీ వేసుకుంటున్న లెక్క. అది కౌంటింగ్ అవుతుందా లేదా అనేది అధికార పక్షం చెప్పాలి. లేదు వేటు వేసేయాలి అనుకుంటే వేసేయచ్చు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా జగన్ ముందు ఇది ఒక సవాల్గా మారిపోతుంది. ఏం చేస్తారో చూడాలి.